3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. ఓకే, పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Position 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Change position. Position 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. యాంగిల్ మార్చండి. బాగుందా స్టెప్? ఫాస్ట్గా. ఫాస్ట్గా. మళ్ళీ చేంజ్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ అప్ అండ్ డౌన్ లో రావాలి. మళ్ళా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఓకే, నెక్స్ట్. ఓకే, వెళ్ళవా విగ్రహావిష్కరణకి? శవాసన కూడా ఆసనేనండి. శవాసన కూడా మైండ్ రిలాక్సేషన్ ఇస్తుంది. శవాసన వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా, మన యొక్క ఏదైతే శిరస్సు నుంచి పాదాల వరకు మధ్యలో ఉన్నటువంటి ఏవైతే అవయవాలు ఉంటాయో అవన్నీ రిలాక్స్ అవుతాయి. మనం ఇంతవరకు వార్మ్ చేసాం కాబట్టి ఈ ఆసన వల్ల మనం బాడీ రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత మనం సూర్య నమస్కారాలు చేయడానికి మన బాడీ సహకరిస్తుంది. సో అందుకనే
మనం శవాసనం ఖచ్చితంగా వేయాలి. మధ్యలో 2 టైమ్స్ నేను నేర్పిస్తూ ఉంటా. ఎందుకంటే వామప్ అయిన తర్వాత ఒకసారి, సూర్య నమస్కారాలు అయిన తర్వాత ఒకసారి. బాడీ రిలాక్స్ అవుతుందన్నమాట. అందరూ లేవాలి కదా, అందరూ ముందు లేవాలి. కుడి భాగం నుంచి లేవాలి. కానీ నువ్వు అలా లేవాలా, డైరెక్ట్గా లేచావు, చూసాను నేను. ఓకే, సూర్య నమస్కారాలు చేద్దామా మరి? ఓకేనా ఏమ్మా? టేక్ పొజిషన్. మ్యాట్కి 1 ఫీట్ బ్యాక్ ఉందాము. 1 ఫీట్. ఎందుకంటే మనం అశ్వ సంచాలనం వేసినప్పుడు లెగ్స్ బ్యాక్కి వెళ్తాయి కాబట్టి మనం ఈ పొజిషన్లో ఉండాలి. ఓకే, రైట్. టేక్ పొజిషన్ 1 2 3 4. ఇట్లా చెస్ట్కి, ఇట్లా హృదయానికి పక్కన చెస్ట్కి సెంటర్ పాయింట్లో ఇట్లా నమస్కారాసనాన్ని, ప్రణామాసనం అంటాం దీన్ని. ఓకే, హస్త ఉత్తానాసన్. సారీ, ఓం హ్రాం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన్. పాద హస్తాసన్. 2 పాదాల పక్కకి, అరచేతులు నేలను తాకాలి. కుడి అశ్వ సంచాలన, రైట్ లెగ్ బ్యాక్ పెట్టాలి. ఆ ఫుట్ని వెనక్కి ఇట్లా సాగదీయాలి. దండాసన్. 2 కాళ్ళు దగ్గరికి చేర్చి ఇట్లా ప్లాంక్ పొజిషన్లోకి వస్తాం అనమాట. నెక్స్ట్ అష్టాంగ నమస్కారాసన్. ఇవల్ల బ్రీతింగ్తో చేయాలి. ఇది బ్రీతింగ్తో, భుజంగాసనం బ్రీతింగ్తో చేయాలి. భుజంగాసన్. బ్రీతింగ్ వదులుతూ పర్వతాసన్. పర్వతాసన్. మళ్ళా ఊపిరి పీలుస్తూ ఎడమాశ్వ సంచాలన, వదులుతూ పాదహస్త. ఊపిరి పీలుస్తూ ఊర్ధ్వహస్త, వదులుతూ ప్రణామ. ఇట్లా చేయాలి. ఓకే, చెప్పు కావ్యసుగా, ముందుకురా. వెరీ గుడ్. ఎస్. రేవంత్ చెప్పు. నున్నలు మటన్ అంతా అయిపోద్ది ఇవాళ. ఉర్దు కాదు, పూజిత ఫస్ట్, లాస్ట్ లో ఉర్దు. ఎవరికి వాళ్ళే తగ్గేది లేదంటున్నారు ఇక. ఎడమ అశ్వ సంచలనాసన్. ఎస్, వెరీ గుడ్. పాద హస్తాసన్. తీసుకోండి వీడియో చక్కగా. ఓకే, 2 3 4. ఓం హ్రాం మిత్రాయ నమః. హస్తానాసన్. పాద హస్తాసన్. కుడి అశ్వ సంచాలన, దండాసన్. అష్టాంగ నమస్కారాసన్. ఎడమ అశ్వ సంచాలన, పాదహస్త, ఊర్ధ్వహస్త, ప్రణామాసన. థ్యాంక్ యూ అనండి. హస్త ఉత్తరాసన్. పాద హస్తాసన్.
अश्वसंचलनासन, वेरी गुड, दंडासन, स्टांग नमस्कारासन, भुजंगासन, पर्वतासन, अश्वसंचलनासन, पाद हस्तासन, हस्त उत्तरासन, प्रणाम। శిరస్సు నుంచి మెడ వరకు ఉన్నటువంటి అవయవాలు ఏంటి? భాగం, కళ్ళు, మెడ, ఇవల్ల రిలాక్స్ అవుతుందని గ్రహించాలి. అక్కడి నుంచి కిందకి చెస్ట్, నాభి, నడుము భాగము అట్లా రిలాక్స్ అవుతుందని గ్రహించాలి. నడుము భాగం నుంచి ఐసు, మోకాళ్ళు, పుట్టుకున్న వేళ్ళు ఇవెల్లా రిలాక్స్ అవుతుందని గ్రహించాలి. అది శవాసనం అండి. చూడండి ఎంత ప్రశాంతంగా చక్కగా చేస్తున్నారు. మీ కాన్సన్ట్రేషన్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, డోంట్ మూవ్. చక్కగా చేతులు వెడం చేసి, కాళ్ళు వెడం చేసి, తెలుగులో చెప్తున్నట్టు చేశారు. శవాసనం ఇట్లా చేయాలి. అందరికంటే కొంచెం బాగా చేస్తుంది. శవాసనంలో నెంబర్ 1 నాగలక్ష్మి, కావ్య ఈరోజు సేతుబంధాసన. 2 కాళ్ళు దగ్గర చేర్చుకోండి అమ్మా, 2 కాళ్ళు దగ్గర చేర్చుకోండి అందరూ. ఇది చాలా చాలా మంచిది. ఎక్కువగా తల ఊడుతూ ఉంటుంది కదా, అది హెడేక్, మైగ్రేన్కి, బ్యాక్ పెయిన్కి చాలా చాలా మంచిది. హెయిర్ ఫాల్స్ ఇది అలా అంటే మహిళలు చేస్తారని కాదు, అందరికి మంచిదే. ఓకే, ఇన్హేల్ అప్. ఉదర భాగాన్ని లేపినప్పుడు మన గడ్డ వెళ్ళి చెస్ట్ తాకాలి. చాలా చాలా మంచి ఆసనం అండి. ఇవి 3 సెట్స్ చేద్దాము. 3 into 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Very good. Second time position. 3, 2, 1. Up. Breathing to up. Yes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yes. Very nice. 3, 2, 1. Up. గడ్డ వెళ్ళి చెస్ట్కి తాకాలండి. అట్లా లేవాలి ఉదర భాగము. ఓకే, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Very good. సైక్లింగ్ పొజిషన్. కాళ్ళు చేతులు దగ్గరికి సమాంతరంగా ముందుకు వెళ్ళాలి. నడుము దగ్గరికి హ్యాండ్స్ రావాలి. ఓకేనా? పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. 2 కాళ్ళు దగ్గరికి చేర్చండి. ఓకే, ముందుకి తన్నినట్టుగా ఉండాలి, స్ట్రైట్గా. ఓకే, లెట్స్ స్టార్ట్. 3, 2, 1. వెరీ గుడ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సైడ్ లేవట్లా, సైడ్ వేసి చేస్తున్నా, లేవట్లా. జస్ట్ రిలాక్స్. సెకండ్ టైం చేసినప్పుడు ఫాస్ట్గా చేయాలి. ఓకే, సెకండ్ టైం పొజిషన్.
బాడీ ముందు చక్కగా పొజిషన్లోకి వెళ్ళాలి. నడుము పక్కకి చేతులు స్ట్రైట్గా వెళ్ళాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఎస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. రోజు చెప్తున్నా ఎట్లా చేయాలండి. చూపు చక్కగా నేను ఎట్లా చేస్తుంటే బాడీ ఇట్లా రావాలి. రోజు మొత్తం చేతి, అవునా? ఈ హ్యాండ్ ఇటు ఉంది. ఈ హ్యాండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా ఫోర్స్ రావడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ మీద పడుతుంది. ఓకే, నువ్వేం చేస్తున్నావు? పడుకునే చేస్తున్నావు. నీకేం బ్యాక్ పెయిన్ ఉందా? లేదుగా, మరి చక్కగా చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నౌకాసన పొజిషన్. సేమ్ పొజిషనే నౌకాసన కూడా. నౌకాసన చక్కగా చేయొచ్చు. నౌకాసన అట్లా తేలినట్టు ఉండాలి, గాల్లో తేలినట్టుంది. అట్లా చూడండి ఎంత చక్కగా వస్తుంది. ఓకే, టేక్ పొజిషన్. నౌకాసన పొజిషన్. 3, 2, 1 అట్లా తేలినట్టు ఉండాలి. అదిగో 1, 2, 3 అండ్ బ్యాక్ చూసినట్టు. 4, 5, 6, 7, 8, 9 and 10. ఇట్లా ఈ సీటే మనకి సపోర్టు. ఆ సీట్ మీదనే నిలబడాలి చక్కగా. లేవాలి పైకి నెమ్మదిగా. ఓకే, రెండోసారి బాగా చేద్దామా? సెకండ్ ఐ పొజిషన్. 3, 2, 1 అప్. వెరీ గుడ్. ఎస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బాగా చేశారు. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? మేరుదండాసన. ఓకే, వెయ్యాలి. మేరుదండాసన చాలా ఇంపార్టెంట్ అండి. వెళ్ళి తొందరగా మేరుదండాసన. మేరుదండాసన. ముందు ఒక లెగ్ చాపండి ముందుకి, తర్వాత సెకండ్ లెగ్. కావ్య సదా వేసావా? ఓకే, రైట్, వెరీ నైస్, వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. వాణి మేడం గారు, ఇది అందరికీ అంత తొందరగా రాదు, మెల్లగా వస్తుంది. ఎస్, కుశల్ సాయి. ఇదిగోండి ఇట్లా వేయాలి. ఓకే అమ్మా, సెకండ్ టైం వేసారా? స్ట్రైట్గా పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టి వాళ్ళు స్ట్రైట్గా. ఓకే, ట్రై చేయండి, సెకండ్ టైం ట్రై చేయండి. వెరీ గుడ్. ఆ వరుస అంతా అందరూ బాగేసారు. లైన్ అంత మొత్తం అందరూ. లేడీస్ ఫస్ట్ అంటే ఇదేనేమో. అందరూ బాగేశారు. వెరీ గుడ్. అలాగే ఉండనమ్మా, మీ మధ్యలో ఫోటో తీస్తాను నేను. అలా అంతసేపు ఉంచారు, అంతసేపు ఉంచుతారు. ఓకే, ఓకే, వెరీ గుడ్, చాలా బాగేశారు మేడం. ఏంటి? ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. జాగ్రత్త అండి.
ఉత్తాన పాదాసన్ చెప్పింది చేయండి. అమావాస్య పుణ్యానికి వస్తారు మీరు. ఉత్తాన పాదాసన్ ఇవాళ పేరు తీసేతానంటే వచ్చారు మీరు, నాకు తెలుసు. చూడకపోతే వాయిస్ వెళ్ళిపోతుంది, నాకు తెలియదు. కానీ సైడ్ కింద చేతులు పెట్టండి. ఓకే, లెగ్స్ స్ట్రైట్గా పెట్టండి. నేల వరకు వెళ్ళాలి. లెగ్ నేల టచ్ అవ్వకుండా గాలిలోనే అప్ అండ్ డౌన్ చేయగలిగే వాళ్ళు, చేయలేని వాళ్ళు నేలకు టచ్ అయినా నో ప్రాబ్లం. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 2 3 వెరీ గుడ్. అందరూ బాగా చేస్తున్నారు. ఇంకేంటి 4 5 6 కాళ్ళు బెండ్ అవ్వకూడదు. 7 8 9 and 10 down. ఈ ఆసనం వల్ల ఈ టైస్ గట్టి పడతాయి. ఈ టైస్లో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా రెడ్యూస్ అయిపోద్ది. బెల్లి ఫ్యాట్ కూడా సహకరిస్తుంది రెడ్యూస్ అవ్వడానికి. అంత మంచి ఆసనం ఇది ఉత్తాన పాదాసనం. దీని యొక్క కెపాసిటీ పెరుగుతుంది, టైస్ యొక్క కెపాసిటీ. ఓకే, సెకండ్ టైం చేద్దామా? ఓకే, హెడ్ కింద ఉన్న చేతులు కదలకూడదు, లెగ్స్ మాత్రమే మూవ్ అవ్వాలి అప్ అండ్ డౌన్. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. వెరీ గుడ్. ఎంత సింపుల్గా చేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? బోత్ లెగ్స్ ఏమంటాము? అర్ధాలాసన. అర్ధాలాసన అంటాము. ఈ బోత్ లెగ్స్ పొజిషన్ ఎట్లా ఉండాలి? 90 డిగ్రీస్లో ఉండాలి. అవునా? 90 డిగ్రీస్ అంటే సమాంతరంగా రెండు అరిపాదాలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. అప్, బోత్ లెగ్స్ అప్. స్ట్రైట్గా ఉండాలి, కాళ్ళు బెండ్ అవ్వకుండా. వెరీ గుడ్. ఇట్లా వెరీ నైస్. స్ట్రైట్గా పెట్టినాను. 10 మీరు కౌంట్ చేసినప్పుడు మెల్లగా దించుతూ ఉండాలి. 10 9 8 7 6 5 4 3 2 1. ఆ 4 3కి వచ్చేటప్పటికి ఇక్కడ పెయిన్ వస్తుంది, అప్పుడే ఆగాలి. ఓకే, సెకండ్ టైం చేద్దామా మరి? ఓకే, 90 డిగ్రీస్ అర్ధాలాసన. 3 2 1 అప్. ఎంతసేపు ఉండగలుగుతారు? ఉండండి. స్ట్రైట్గా ఉండాలి, కాళ్ళు ఎక్కడ బెండ్ అవ్వకూడదు. వెరీ గుడ్. ఎస్, ఇప్పుడు మెల్లగా డౌన్ చేస్తుండాలి. 10 9 8 7 6 5 4 3 2 1. सोहेल की बैच यहाँ इधर रहा. సింగిల్ లెగ్ వద్దులేండి. బోత్ లెగ్స్ రెండు కాళ్ళు సమాంతరంగా ముందుకు పెట్టాలి, హెడ్ కిందకి చేతులు వెళ్ళాలి. ఓకేనా? ఈ హ్యాండ్స్ కదలకూడదు. బోత్ లెగ్స్ మాత్రమే జీరో, బండి చక్రంలా జీరో వేయాలి. నేల వరకు వెళ్ళాలి, నేలను టచ్ అవ్వకూడదు. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 స్ట్రైట్గా ఉండాలి, బెండ్ అవ్వకూడదు. 2 3 4 5 రివర్స్ 5 4 3 2 1. రిలాక్స్. కొంచెం కష్టమైంది ఇది, కానీ చేస్తే ఫలితం బ్రహ్మాండంగా. చాలా కష్టమైంది. చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ చాలా కష్టమైంది. అటేస్తున్నాను. ఓకే, రేజ్ యువర్ హ్యాండ్. స్ట్రైట్గా ఉండాలి,
వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వంగకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఆ లెగ్ వెళ్ళి ఆ హ్యాండ్ టచ్ అవ్వాలి. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇప్పుడు హోల్డ్ చేసి పట్టుకోండి, ఆ లెగ్ని హోల్డ్ చేసి పట్టుకోండి రైట్గా. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. మరలా చేంజ్ పొజిషన్, తిరగాలి. Change position. Raise your hand. Raise your hand. Let's start. 1 2 3 4 5 6 7 8 9 and 10. Hold this position, amma. 10 9 8 7 6 5 4 3 2 1. పవనముక్తాసన పొజిషన్లోకి వచ్చేయండి. పవనముక్తాసన చాలా 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 ఇంపార్టెంట్ ఇది. పవనముక్తాసన ప్రశాంత్ అద్భుతంగా చేస్తాడు ఈ ఆసన. పవనముక్తాసన 5 times. వెరీ గుడ్. ఫోర్ హెడ్కి టచ్ అవ్వాలి. పిల్లలు చక్కగా 4 హెడ్కి టచ్ అవ్వగలరు. పెద్దవాళ్ళు అంటే నోస్ కానీ చిన్నికి కానీ వెరీ గుడ్ వెరీ గుడ్. బాడీ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. ఆ లెగ్ కూడా స్ట్రైట్గా వెళ్ళాలి, ఒక సైడ్కి వెళ్ళిపోకూడదు. లెగ్ 5 times చేయండి చాలు. అది 5 ఇది 5 టోటల్గా 10. తర్వాత బోత్ లెగ్స్ మళ్ళీ 10 times చేస్తాం, సరిపోతుంది. తర్వాత బోత్ లెగ్స్ కూడా చేయాలమ్మా. బోత్ లెగ్స్ 2 కాళ్ళని ఇట్లా దగ్గరికి లాక్కోండి. అప్ అండ్ డౌన్ చేయాలి. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 10 times 8 దగ్గరికి వచ్చినప్పుడు కూడా రెండు టచ్ అవ్వాలి. 9 10. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? మరకటాసన. మరకటాసన. మరకటాసన 2 కాళ్ళు ఇట్లా వెడల్ చేయండి. హెడ్ కిందకి ఇట్లా హ్యాండ్స్ పెట్టుకోండి.
లెఫ్ట్ టు రైట్ స్లోగా టర్న్ అవ్వండి. 1 హెడ్ రివర్స్లో ఉండాలి. 1 పశ్చిమోత్తరాసన. రాజలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, జ్యోతక్కాయ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అరుణమ్మ గారు కూడా వేస్తున్నారుగా. సావిత్రి గారు, ఎస్ శ్యామల గారు, వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా జెంట్స్లో ఎవర్రా నాన్న? పశ్చిమోత్తరాసన. ప్రమోద్ సార్ బాగా చేశారుగా. వెరీ గుడ్. అతి తక్కువ కాలంలో మీకు ఎట్లా బెండ్ అయిపోతుంది సార్ అసలు? ఓకే, వేయాలి. రేవంత్, షణ్ముఖి, వెరీ గుడ్. ఎస్, మోకాలు అయితే టచ్ అవుతున్నాయి కానీ ఫోర్ హెడ్ వెళ్ళి మోకాలు టచ్ అవ్వాలి. చేతులు టచ్ అవుతున్నాయి నెలకి. ఎస్, వెరీ గుడ్. ఎస్, పశ్చిమోత్తరాసన. ప్రమోద్ సార్ బాగా చేశారుగా. వెరీ గుడ్. అతి తక్కువ కాలంలో మీకు ఎట్లా బెండ్ అయిపోతుంది సార్ అసలు? ఓకే, వేయాలి. రేవంత్, షణ్ముఖి, వెరీ గుడ్. 6 7 8 9 and 10. ఇప్పుడు హోల్డ్ చేసి పట్టుకోండి. ఆ లెగ్ని హోల్డ్ చేసి పట్టుకోండి స్ట్రైట్గా. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. మయూరాసన. చాలా కష్టం అండి ఇది. అసలు ఎవరి వల్ల కాదు, సర్వసాధారణంగా వేయలేం. ఎస్, వెరీ గుడ్. మయూరాసన వండర్ఫుల్ ఆసన ఇది. వెరీ గుడ్. అంత ఈజీగా రాదు మయూరాసన. శీర్షాసన. కాళ్ళు స్ట్రైట్గా వెళ్ళాలి పైకి. ఎస్, శీర్షాసన చాలా కష్టం. ఓకే, అప్పమంటారా? అంటే పేర్లు కూడా మనకు తెలియాలి కదా. అకర్ణ ధనురాసన. ఇది చాలా కష్టం అండి, చాలా కష్టం. వేసారా మీరు అకర్ణ ధనురాసన? ఇప్పుడు వేయండి. అది రాట్నంలా ఉంటుంది. ఇది ఇక్కడ ఏమంటారు? ఎస్, ఇదిగోండి. ఇది వెళ్ళి చెవి దగ్గర తగలాలి. నువ్వు చెవి వంచకూడదు. చెవి ఉంచేస్తున్నాడు దిగింటాడు. అకర్ణ ధనురాసన. బుడ్డి బాగేసింది. వేయండి అమ్మా, వేయండి. ఎస్ ఎస్, వెరీ గుడ్. చాలా కష్టం అండి ఇవి. అందుకని కాంపిటీషన్లో పెట్టాడు డాక్టర్ గారు. అబ్బాయి నువ్వు వేసావు కానీ పొజిషన్ తప్పు నాన్న, పొజిషన్ తప్పు. వాడు చూడట్లు వేసాడు. ఇది కరెక్ట్. వెళ్ళి ఎస్ ఎస్, అది లెక్క. ఓకేనా? స్ట్రైట్గా ఉండాలి, నడు స్ట్రైట్గా ఉండాలి. నీకు ఏది వస్తుంది చేసారా. నెక్స్ట్ ఆసన ఒకే పాదంతో చక్రాసన. ఒకే పాదంతో చక్రాసన. వేయండి అమ్మా. ఓకే, లేపాలి ఇంకా స్ట్రైట్గా. ఓకే, వెరీ గుడ్. ఏకపాద చక్రాసన. ఏకపాద చక్రాసన. వెరీ గుడ్. ఏదో దానికి ఏదో పేరుంది. మన వల్లేనా? అవుతుందా? ఓకే ఓకే అండి. ఈజీ ఏం కాదు అది, అంత ఈజీ ఏం కాదు. అయ్యి ఎస్, వాళ్ళిద్దరు కరెక్ట్గా వేస్తారు. అది గరుడాసన. పక్కన సాయిస్తుంది. ఎట్టొచ్చమ్మా.
కావిస్తుంది వచ్చే. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎస్, ఇదండి ఇట్లా బెండ్ అవ్వాలి. ఓకే, వెరీ గుడ్. ఎస్, అంటే ఆ ఫుట్ ఇట్లా తిరగాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళు చూస్తున్నారు, తిట్టుకుంటారు నేను మనసులో. అటు తిరుగు, చక్కగానే అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఎస్ ఎస్, వెరీ గుడ్. మీరు అన్ని ప్రయత్నాలు బాగా చేస్తారండి. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఏంటి? ఏం వేశారు? వేయండి, ఇంకా లేవాలి. పద్మ సర్వాంగాసన, ఇవి స్ట్రైట్కి రావాలమ్మా. ఎస్, అరుణ వేస్తుంది. అరుణ్ జ్యోతి వేస్తుంది. ఎస్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి మరి, వాళ్ళు ఇక్కడికి రమ్మని మనం చెప్పాం కదా, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అమ్మ అరుణ స్ట్రైట్గా రావాలి కాళ్ళు. అది ఉంది. సింగిల్ లెగ్ చేస్తారు, ఈ బుడ్డదైతే 2 లెగ్ల టచ్ చేసి ఇదిగోండి. అలాగే అది. ఇదిగో కావ్యసుధ వేసిందిగా. వెరీ గుడ్ రా. ఎస్, వెరీ గుడ్. ఓకే అమ్మా, ఆ ఆసన పేరు చెప్పండి. ఎస్, బద్ధ పద్మాసన. ఓకే, 6, 7, స్పైనల్ స్ట్రైట్గా ఉండాలి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, ఫస్ట్ 18, 19, 20. ఓకే, శ్యామలా గారు మ్యాట్ తెచ్చేసుకోండి ఇక్కడికి. గరుడాసన వేసావు, నువ్వు నీకు రాదు సరిగా. గరుడాసన వేసావు కదా, గరుడాసన. గరుడాసన పొద్దు తెలుసా నీకు? తెలీదా? ఏ చూపించు అమ్మ, రండి ఇక్కడ వేయండి, మీ ఇష్టం. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, ఈ 2 వేళ్ళు ఇట్లా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి లాగా. ఓకే, ఈ 2 వేళ్ళు ఇట్లా. ప్రాణముద్ర, క్లోజ్ యువర్ ఐస్. ప్రాణముద్రలో ఉండండి. క్లోజ్ యువర్ ఐస్. 1 నిమిషం పాటు ఎక్కువ వద్దు. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బీ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంతా కూడా శ్వాస మీద ఉండాలి. ఎవరు కూడా కళ్ళు ఓపెన్ చేయకండి. ఇది చాలా చాలా మంచి ఆసన. దీన్ని ప్రాణముద్ర అంటాము. వెరీ గుడ్, చాలా చక్కగా ఉన్నారు పొజిషన్లో. ఎవరు కూడా నేత్రాలు ఓపెన్ చేయట్లేదు. బీ కాన్సన్ట్రేషన్. వెరీ వెరీ గుడ్. బీ కాన్సన్ట్రేషన్. స్పైనల్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి.
దీర్ఘ శ్వాసతో 3 సార్లు ఓంకారం చేద్దామండి. सर्वेषां स्वस्तिर्भवतु. सर्वेषां शान्तिर्भवतु. सर्वेषां पूर्णं भवतु. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ नमः. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. 2 చేతులు రబ్ చేసి మూయబడి ఉన్నటువంటి నేత్రాల మీద, ముఖం మీద చక్కగా వేడిని హత్తుకోండమా. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ముందుగా 2 అరచేతుల్ని చక్కగా చూడండి మెల్లగా. ఓకే, వెరీ గుడ్. ఎస్, లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు బాగా కష్టపడ్డారు అందరూ. కష్టానికి తగ్గట్టుగా శుభ్రంగా తినండి.